సుజాత, ఏమిటమ్మా అలా ఉన్నావు? ఏం లేదత్తయ్య. అబ్బాయి నిన్నటి నుంచి భోజనానికి కూడా రాలేదు. ఏమిటి? ఆఫీస్లో ఏదో అర్జెంట్ పనుందట, ఫోన్ చేశారు. వాడు రాలేదని నువ్వు ఇంట్లో ఉపవాసాలు చేస్తే ఎలాగమ్మా? నా ఒంట్లో బాగాలేదత్తయ్య, మీరు వెళ్ళి ఫోన్ చేయండి. ఇవిగో సార్ డాక్యుమెంట్స్. సమయానికి డబ్బు సర్దుబాటు కానందువల్ల మీ సహాయం కోరవలసి వచ్చింది. వెరీ గుడ్ మిస్టర్ విష్ణు. రేపు ఉదయం వచ్చి డబ్బు తీసుకెళ్ళవచ్చు. థ్యాంక్ యూ సార్, నా పరువు దక్కించారు. ఆల్ రైట్, దాందే ఉందిలేండి. మీ ఆస్తి తాకట్టు పెట్టుకుని డబ్బు ఇస్తున్నాం. మా డ్యూటీ మేము చేస్తున్నాం, అంతే కదా? ఎనీవే, ఐ మస్ట్ బి గ్రేట్ఫుల్ టు యూ. నో, ఐ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు యూ. నిజానికి మీ తండ్రి గారు నా చదువుకు సహాయం చేయకపోతే నేను ఈ సీట్లో ఉండేవాడినే కాదు. థ్యాంక్ యూ సార్. కేవిటి సుబ్బరాయ గారు? ఎంత పని చేశారమ్మా. కేవిటి? ఏదో తొందరలో నేను నోరు జారితే ఆ మాట బాబు గారితో చెప్తారా? ఇప్పుడు చూడండి, ఆయన నన్ను పని నుంచి తీసేశారు. అలాగా? అయ్యో, ఏదో పొరపాటు అయిపోయింది, క్షమించండి. ఆయనతో మాట్లాడి మీ ఉద్యోగం మీకే వచ్చేటట్టు చేస్తాను. ఇప్పుడు ఫోన్ చేస్తారా? వద్దమ్మా, అసలు ఆయన ఇప్పుడు ఆఫీస్లో చాలా చిరాగ్గా ఉన్నారు. తర్వాత ఎప్పుడైనా వీలు చూసుకుని మీరే స్వయంగా చెప్పండి. తప్పకుండా, మీరేం దిగులు పడకండి. వస్తానమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. బాబు గారు ఉన్నారా? ఉన్నారమ్మా. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకెవరు లేరమ్మా, ఆయన ఒక్కరే ఉన్నారు. ఓహ్ సుజా, కమాన్ కమాన్. వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఏమిటిది? డోంట్ బి సిల్లీ. నన్ను క్షమించండి. నోను, క్షమాపణ చెప్పుకోవాల్సింది నేను. ఒళ్ళు తెలియని కోపంలో నీ మీద చేయి చేసుకున్నాను. ఐఎమ్ రియల్లీ అషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్. పోనీలేండి, లెట్ us forget about it. మీరింటికి రాకపోతే మీకు ఇంకా కోపం పోలేదేమో అనుకున్నాను. ఎలా రాను సుజా, ఆఫీస్లో బోల్డని పనులు. కార్ అమ్మేశాను, మోటార్ సైకిల్ రిపేర్కి ఇచ్చాను. ఒక చిన్న రిక్వెస్ట్. ఏమిటి చెప్పు. సంసారం ఆడదాని పాత్ర వంటింటి వరకేనా? భర్త కష్ట సుఖాల్లో పాలు పంచుకునే అర్హత లేదా? ఎందుకు లేదు? యు గాట్ ఎవ్రీ రైట్. అయితే మీ ఆఫీసులో నాకు చిన్న ఉద్యోగం ఇప్పించండి, పనిచేస్తాను. రియల్లీ? చేతి ఎంత కావాలి? మీ ఇష్టం. యు ఆర్ అపాయింటెడ్ యాజ్ మై పర్సనల్ సెక్రటరీ. ఇంకో చిన్న రిక్వెస్ట్. ఏమిటి? సుబ్బరామయ్య గారిని మీరు మళ్ళీ పనిలోకి తీసుకోవాలి. నా మూలంగా వాళ్ళ కుటుంబం కష్టపడకూడదు. ఓకే, గ్రాంటెడ్. సుజా. ఏమిటండి కొత్త పెళ్ళికొడుకులా? సుజా, ప్రేమానురాగాలు అమరమైనవి. వాటికి కాలం వయసుతో పని లేదు. సామరస్యంగా జరిగే సంసారంలో అవి నిత్యనూతనమై ఉంటాయి. తహసీల్దార్ గారు కొడుకు ఇలా గతి లేక అద్దె కొంపలో ఉన్నాడంటే నలుగురు నవ్వుతారా? నవ్వితే ఏం చేయమంటావు? అల్లుడు గారు వస్తున్నారు. అమ్మా, నమస్కారం బాబు గారు. నమస్కారం. కూర్చోండి అన్నయ్య. రా అమ్మా, బాగున్నావా? రా సుజాత. బాబు, అమ్మగారు కులాసయ్యనా? కులాసాగానే ఉన్నారు అత్తయ్య. ఇదిగో తీసుకోండి. నాకు బొమ్మ కావాలి. నాకు చాక్లెట్ కావాలి. బాగున్నావా వదినా? ఇల్లు సౌకర్యంగా ఉందా? ఇదిగో ఇలా ఉంది. గుండె రాయి చేసుకున్నావు కదే, అమ్మను అసలు మర్చిపోయావా? చిచ్చి లేదమ్మా, రావాలంటే కుదరటం లేదు. ఎలా చిక్కిపోయావో చూడు. నీకు అసలు కడుపు నిండా తిండైనా పెడుతున్నారా? అత్తయ్యది నీకన్నా భారీ చెయ్యలే. అత్తల సంగతి కాదు, మీ ఆయన సంగతి. చాలా రోజులకు వచ్చారు, ఫోన్ చేసి వెళ్ళండి అన్నయ్య గారు. మరోసారి తీరిగ్గా వస్తాలే చెల్లెమ్మ. మీరు కూడా ఒకసారి తప్పకుండా మా ఇంటికి రావాలి. మీ వద్దును చూసావా ఎంత కుళ్ళు బుద్ధో. ఇల్లు అమ్మిన తాలూకు 8,000 మిగిలితే తీసుకెళ్లి బ్యాంకులో వేసింది. అది కాదమ్మా, నీ పెళ్ళెప్పుడు నగా నట్రా ఏం పెట్టలేదు కదా, అందుకని 4 జతల గాజులు 1 గొలుసు చేయించమంటే అమ్మో మీ వదిన పడనిచ్చిందా? అమ్మా, నీ చీరలు సార్లు నాకు అక్కర్లేదు. నీ కూతురులాగే కోడలు కూడా ఒక మనిషిని ఎందుకు అనుకోవు? నువ్వు ఊరుకవే పిచ్చికొయ్యా, అసలు నీకేమీ తెలీదు. తాళం కొని ఇల్లు కట్టమని మొగుడిని పోరు పెడుతోంది. ఫోన్లేమా, అద్దెలు ఎన్నాళ్ళని పోస్తారు? వాళ్ళు ఒక ఇల్లు కట్టుకుని సుఖంగా ఉంటే అదే చాలు కదా. ఏమ్మా, ఏమైనా? ఏం లేదు. చూడమ్మా, మన వీధిలోకి స్వాముల వారు వచ్చారు. విభూతి ఇస్తే చాలు సంతానం కలుగుతుంది. నువ్వు కూడా ఒకసారి వెళ్ళిరా అమ్మా. అయ్యో ఏంటమ్మా?
వేళకు సరిగ్గా తిండి లేకుండా అలా చిక్కిపోయావు. కొన్ని రోజులు వచ్చి నాతో ఉండు గానీ. నా తల్లి, నువ్వైనా మాట అన్నావు. మీ వదిన నాకెవ్వరూ లేరనుకుంటోందమ్మా. మీ నాన్న తహసీల్దార్ గారు.